హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి శ్రీయాన్ బర్త్డే వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో చాలా క్యూట్గా ఉంటుంది. సో వీడియోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడో స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో నైట్ బర్త్డే సెలబ్రేషన్ చేసారనమాట. సో వెళ్ళినాం మేమందరం కూడా, చిన్న చేసారు ఇంట్లో మందమే. సో 2 వెళ్ళి 3 పడుతున్నాయి, సేమ్ కన్నయ్య లెక్కనే. సో కన్నయ్యకి శ్రీయాన్కి 40 days గ్యాప్ అనమాట. సో వెళ్ళిన వెంటనే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ వీళ్ళకి గ్రూప్ ఫొటోస్ దిగారనమాట. ఫ్యామిలీ పిక్స్ దిగిన వెంటనే ఇంకా సెలబ్రేషన్ స్టార్ట్ చేసారు. శ్రీయాన్ మాత్రం మస్తు యాక్టివ్గా ఫుల్ ఎగ్జైటింగ్ ఉండే అనమాట. ఆ రోజు ఎక్కువ ఏడవలే. పిల్లలు కొంతమంది ఏడుస్తారు కదా, సో వీళ్ళిద్దరు గుడ్ బాయ్స్. మా కన్నయ్య కూడా ఏడవలే, శ్రీయాన్ కూడా ఏడవలే. మంచిగా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసారు. సో ఇంకా కేక్ కట్ చేస్తున్నంతసేపు మంచిగా నవ్వుకుంటున్నాడు అన్నట్టు. మంచిగా కేక్ కట్ చేసిండు. కేక్ కట్ చేస్తున్నాడు చూడండి, మంచిగా నిల్చున్నాడు. హ్యాపీ బర్త్డే సాంగ్ మేమందరం పాడుతుంటే క్లాప్స్ కొడుతున్నాడు. పొట్టోడు మంచి యాక్టివ్ ఉండే అనమాట. సో ఇంకా కేక్ కట్ చేస్తుండే అనమాట. కట్ చేసి ఇంకా తనకు తినిపిస్తున్నారు. సేమ్ కన్నయ్య లెక్కనే. యాక్చువల్గా అయితే కేక్ తినరు వాళ్ళు, ఇంకా అందరి ముందు మంచిగా తింటారు అన్నట్టు. ఎవరైనా చూస్తే అబ్బోయ్ బాబు మస్తు తింటారు అనుకునేటట్టు కేక్ తినిపిస్తే మాత్రం నోరు భలే తెరుస్తారు పిల్లలు. మన ఇంట్లో ఏదైనా అన్నం పెడతానైతే అసలుకే తినరు, కానీ స్వీట్ అయితే భలే తింటారు. ఎవ్వరు పిల్లలైనా అంతే. నేను మా కన్నయ్యనే అనుకున్నలేదు, శ్రీయాన్ కూడా సేమ్ అదే బాపతు. ఫుడ్ వద్దు, ఈ స్వీట్ వస్తువులు అయితే ఆన్ మంచిగా నోరు తెరుస్తారు. కానీ అది తినొద్దు కదా, కానీ చెప్తే వినరు. పిల్లలకి స్వీట్ ఎక్కువ ఇష్టపడతారు ఎవరైనా పిల్లలు. సో ఇక్కడ వీళ్ళు ఇంకా చూడండి, కేక్ తినిపించుకుంటా ఫొటోస్ దిగుతున్నారు అనమాట వీళ్ళు. అక్కడ అందరం అదే నవ్వుతున్నాం అనమాట. మేము ఉత్తగా ఫోటోకి పోజ్ చేసినా కూడా వాడు నోరు తెస్తుండ అన్నట్టు శ్రీయాన్. సో ఇంకా ఫొటోస్ దిగుతున్నారు సారిక ఇంకా ప్రవీణ్. సో ఇక్కడ నిల్చొని దిగిరు, తర్వాత ఇప్పుడు కూర్చొని దిగుతారు అనమాట. అక్కడ వాళ్ళ తాత ఉంటే తాతని చూస్తున్నాడు. ఇది చూడు శ్రీయాన్ అంటే, అక్కడ వాళ్ళ మామలు అందరూ ఫోటోగ్రాఫర్లు అయ్యారు ఆ రోజు. అందరు కలిసి ఫొటోస్ తీస్తారు అనమాట. సో నేను ఓన్లీ వీడియోస్ తీసిన, వాళ్ళ ఫొటోస్ తీసుకున్నారు. సో ఇంకా నెక్స్ట్ మళ్ళీ కేక్ తినిపిస్తారు అనమాట. వాడు అంటున్నాడు కాబట్టి ఇంకా వీళ్ళు మంచిగా తినిపిస్తారు అన్నట్టు. సో ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళందరూ వచ్చి, నానమ్మ అమ్మమ్మ తాత వీళ్ళందరూ వచ్చారనమాట. తను వచ్చేసి ప్రవీణ వాళ్ళ మమ్మీ. బొట్టు పెడుతుంది చూడండి, తను ప్రవీణ వాళ్ళ మమ్మీ. సారిక పక్కన ఉన్నది ప్రవీణ వాళ్ళ పిన్ని అనమాట. వీళ్ళిద్దరు తోటి కోడలు, కానీ సొంత చెల్లెలు లెక్క ఉంటారు. భలే ఉంటుంది వీళ్ళ బాండింగ్ మాత్రం. మంచిగా కలిసిమెలిసి ఉంటారు. ఇద్దరు పక్క పక్క ఇల్లులేనట. సో ఇద్దరు మంచిగా కలిసిమెలిసి ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా కలిసి వెళ్తారు, కలిసి వస్తారు. అట్లా ఉండాలనిపిస్తుంది వీళ్ళిద్దరిని చూస్తున్నైతే. తోటి కోడళ్ళు మంచిగా కలిసిమెలిసి ఉంటారు ఇద్దరు. ఏ ఫంక్షన్ అయినా వస్తారు ప్రవీణ్ వాళ్ళ ఇంట్లో. మంచిగా ఇలా మా మమ్మీతోనే వస్తుంది, వాళ్ళ మమ్మీతోనే వెళ్తారు అనమాట ఎప్పుడైనా కూడా. సో శ్రీయానికి కేక్ తినిపిస్తున్నారు ఇద్దరు నానమ్మలు ఇద్దరు కలిసి. తను వచ్చేసి మాది వాళ్ళ బాబాయ్ ఇంకా పిన్ని, ప్రవీణ్ వాళ్ళ బాబాయ్ అనమాట. వాళ్ళ పిన్ని లడ్డు. ఇంకా వీళ్ళ ముగ్గురు కూడా ఫొటోస్ దిగుతున్నారు అనమాట. కేక్ తినిపించి వీళ్ళ ఫ్యామిలీ వచ్చింది. ఇంకా వీళ్ళందరూ కలిసి ఫొటోస్ దిగుతున్నారు అనమాట, ఫ్యామిలీ పిక్. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ తాత ఇంకా అమ్మమ్మ. బొట్టు పెడుతున్నాడు వాళ్ళ తాత శ్రీయాన్కి. వాళ్ళ అమ్మమ్మ ఇంకా తాత అనమాట. ఇద్దరు కూడా ఇంకా డ్రెస్ ప్రజెంట్ చేసిరనమాట. శ్రీయాన్కి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. వెనుక బ్యాక్గ్రౌండ్లో మాకు అన్నయ్య బెలూన్ ముడుతుండనమాట. సో వాళ్ళ అమ్మమ్మ అక్షంతలు వేసిన కొద్ది ఎట్లా నవ్వుతున్నాడు చూడండి. శ్రీయాన్ చూస్తున్నాడు, మా అమ్మమ్మ నాకు ఏం పెడుతుందా అని చూస్తున్నాడు అనమాట. ఇట్లా సైడ్ నుంచి చూస్తుండు ఓరకంట. సో వాళ్ళ అమ్మమ్మ తాత డ్రెస్ ప్రజెంట్ చేసి ఇంకా ఫొటోస్ దిగుతున్నారు అనమాట. పాప ఆదిలాబాద్ నుండి వచ్చిర్రు శ్రీయాన్ కోసం. తప్పదు మరి, మనవాడి కోసం ఎంత దూరం నుండి అయినా రావాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి తను వచ్చేసి వాళ్ళ పెద్దమ్మ అనమాట. వీళ్ళు గద్దరాగల్లోనే ఉంటారనమాట. సో వీళ్ళ ఇంట్లో ఏ అకేషన్ అయినా వస్తారు, దగ్గరే కాబట్టి. సారిక వాళ్ళ పెద్దనాన్న వాళ్ళ వైఫ్ ఇక్కడ గద్దరాగల్లో ఉంటారనమాట వీళ్ళు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఆదిత్య అన్నయ్య. సారికకి ఇద్దరు బ్రదర్స్, తను పెద్ద అన్నయ్య అనమాట. వీళ్ళు ఆసిఫాబాద్లో ఉంటారు. సో వచ్చిండనమాట అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్స్ కోసము. సో మంచిగా కేక్ తినిపిస్తే చూడండి ఎట్లా తింటుండ్రు. తినడే కానీ మళ్ళీ దగ్గు వస్తుందని భయం. మంచిగానే కానీ దగ్గు వస్తుందని భయం. సో ఇంకా వీళ్ళందరూ కలిసి ఫ్యామిలీ పిక్ దిగుతున్నారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య కూడా ఒక సింగిల్ పిక్ దిగిండు శ్రీయాన్ తోటి. అక్కడ ఫొటోస్ దించుతున్నారు కదా, వాళ్ళ సైడే చూస్తారు అనమాట. ఇంకా నేను వీడియో సైడ్ చూడట్లేదు వాళ్ళు ఎవరు కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి సారిక వాళ్ళ పెద్దనాన్న ఇంకా పెద్దమ్మ. సో శ్రీయాన్కి బొట్టు పెట్టి బట్టలు పెడుతున్నారనమాట. డ్రెస్ తీసుకొచ్చిర్రు వాళ్ళు కూడా శ్రీయాన్కి. సో పెడుతున్నారనమాట డ్రెస్లు. సో ఇంకా వీళ్ళు బొట్టు పెట్టేసి డ్రెస్ పెట్టేసి ఇంకా ఫోటో దిగుతున్నారనమాట, ఫ్యామిలీ ఫోటో. చూసేయండి. తాత పెద్ద తాత బట్టలు పెడుతున్నాడు శ్రీయాన్కి. నెక్స్ట్ వచ్చేసి మేము కూడా గిఫ్ట్ తీసుకెళ్ళాం అనమాట శ్రీయాన్ కోసము ఆడుకోవడానికి. సో మేము కూడా గిఫ్ట్ పెట్టేసి ఫోటో దిగుతున్నాం అనమాట.
సో వైష్ణవి తీసింది ఈ వీడియో మాకు. సో నెక్స్ట్ వచ్చేసి వేణు అండ్ ఫ్యామిలీ. సో వాళ్ళు కూడా బొట్టు పెట్టేసి మనీ ప్రజెంట్ చేసారనమాట శ్రియాన్ కోసము. సో కేక్ తినిపిస్తున్నారు మంచిగా, కేక్ నోరు తెరుస్తున్నాడు అన్నట్టు. సో వేణు మనీ ప్రజెంట్ చేసిండు శ్రియాన్ కోసము. మంచిగా తీసుకుంటున్నాడు చూడండి పొట్టోడు. ఇవ్వంగానే చూడండి వాళ్ళ సారికి ఏమి వద్దన్నాయా అంటే ఆయన మంచిగా తీసుకుంటుండు. పిల్లలు అంతే, వాళ్ళకి అది ఏదో ఆట వస్తువు లెక్క ఫీల్ అవుతారు అది. నెక్స్ట్ వచ్చేసి సురేష్ ఇంకా ఇసాక్ ఇద్దరు కలిసి కేక్ తినిపిస్తారు. అనుపమ ఈ ఫంక్షన్ కూడా మిస్ అయింది. అనుపమ 2 ఫంక్షన్లు బ్యాక్ టు బ్యాక్, రెండు మీటింగ్లకు మిస్ అయింది మాకు. ఈ శ్రీయాన్ బర్త్డే కూడా మిస్ అయింది అనుపమ, ఇంకా సమన్విత ఇద్దరు కూడా మిస్ అయ్యారనమాట. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మామలు, శ్రీయాన్ వాళ్ళ మామలు అందరు కలిసి ఒకటే గ్రూప్ ఫోటోలాగా దిగుతారు అనమాట. 4 మామలు అందరు కలిసి, వీళ్ళ కజిన్ బ్రదర్స్ అనమాట అందరూ సారికకి. ఇంకా వీళ్ళందరూ కలిసి ఫొటోస్ దిగుతున్నారు. ఇంకా నెక్స్ట్ శ్రియాన్ని సింగిల్ పిక్స్ తీయించుదామని ఫుల్ 3-4 ఫోన్లు పెట్టి ఫుల్ ఫొటోస్ దించుడు. కానీ వాడు ఓన్లీ కేక్ దిక్కే కూర్చుడు అనమాట. అసలుకి ఫోటో దిక్కు అసలుకే కూర్చుడు లేదు. ఎంత మంచి ఒక్క పిక్ ఫోటో అన్న దించుదామనేసి మస్తు ట్రై చేసారు వాళ్ళ మామలు. కానీ ఫైనల్గా మంచిగానే వచ్చినాయి. కేక్ దగ్గర శ్రియాన్ అంతే కదా, సో దానికి ఓన్లీ ఫేస్ వచ్చే విధంగా మస్తు ట్రై చేసారు 3 మామలు. అయినా కొన్ని పిక్స్ బాగానే వచ్చినాయి అన్నట్టు నేను వీడియో తీసుకున్నాను అనమాట. ఇదే మంచి టైమింగ్ అని. మంచి ఆ కేక్తో ఆడుతున్నాడు, ఆ చెరీస్ తీస్తున్నాడు. మొత్తం కేక్ని మొత్తం కేక్ స్మాష్ చేసిండు అనమాట. తీసుకొని మళ్ళీ డ్రెస్కి పూసుకుంటున్నాడు, ఎగురుతున్నాడు, ఫుల్ ఖుషిలో ఉన్నాడు అసలుకి శ్రియాన్ మాత్రం ఆ రోజు. చూడండి ఎట్లా చేస్తుండో కేక్ని పొట్టోడు. అక్కడ చెరీస్ తీస్తుండనమాట. అది తీసి మళ్ళీ డ్రెస్కి మొత్తం మూసుకుంటున్నాడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా కన్నయ్య, ఇంకా శ్రియాన్ వెహికల్ ఒకటి చిన్న బెడ్రూమ్లో కనబడ్డది. ఇంకా స్టార్ట్ చేసిండమ్మ ఇంకా నడపడం. ఫంక్షన్ మొత్తం అయిపోయేంత వరకు ఆ వెహికల్ వదిలేలే ఇంకా కన్నయ్య. ఇంకా కన్నయ్యని చూసి శ్రియాన్ వచ్చిండు. ఇద్దరు కలిసి మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసిర్రు ఈ వెహికల్ తోటి. సో చూడండి కన్నయ్య దగ్గరికి వచ్చిండా. ఇంకా ఫస్ట్ ఎక్కనీయలే అనమాట కన్నయ్య, శ్రియాన్ ఎక్కనీయలే. కానీ ఇంకా వాళ్ళ మామ ఉన్న తాత కలిపి కూర్చోబెట్టారనమాట. కూర్చోబెట్టినాక కొంచెం సేపు అయినాక ఇద్దరు కలిసి మంచిగా ఆడుకున్నారు. ఫస్ట్ అసలుకి ఎక్కనీయాలి అన్నట్టు శ్రియాన్ చూడండి దొబ్బేస్తున్నాడు, వద్దు వద్దని దొబ్బేస్తున్నాడు. చూడండి ఎట్లా దొబ్బేస్తుండో. తర్వాత వద్దు నాన్న మంచి ఇద్దరు కలిసి ఆడుకోవాలని నచ్చ చెప్పినాక ఇంకా మంచిగా ఆడుకున్నారనమాట. ఇంకా వాళ్ళిద్దరు అట్లా ఆడుకోవడం చూసి అందరు హ్యాపీగా ఫీల్ అయ్యారు అన్నట్టు. వాళ్ళ అమ్మమ్మ తాత నాన్నమ్మ అందరు కూడా మంచి హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళిద్దరు సేమ్ ఏజ్, ఓన్లీ 40 days పెద్ద అంతే కన్నయ్య. సేమ్ హైట్ ఉంటారు అన్నట్టు ఇద్దరు. భలే అనిపిస్తుంది వాళ్ళిద్దరిని అట్లా చూస్తే, ఎవరికైనా మంచి అనిపిస్తుంది. సో ఇంకా మళ్ళీ ఇద్దరు కలిసి ఆడుకునేసరికి ఎవరికైనా ముద్దుగా అనిపిస్తుంది కదా. సో అక్కడ వాళ్ళిద్దరు వెహికల్ నడిపిన కొద్దీ అందరి కళ్ళు వాళ్ళ మీదనే ఉన్నాయి అన్నట్టు. వీళ్ళు ఎటు పోతుర్రని చూసుకుంటుండాలి. మళ్ళీ వాళ్ళిద్దరు డేంజర్ ఫెలోస్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ ఎంబడి ఒక మనిషి ఉండాలన్నమాట ఎప్పుడు కూడా, లేకపోతే ఏదో ఒకటి సుండి పని చేస్తారు. ఇద్దరు సేమ్ ఉంటారు. తరాజులు పెట్టి జోకితే సుండి పనులలో సేమ్ ఉంటారు అనమాట. నాటి థింగ్స్ మస్తు చేస్తారు ఇద్దరు కూడా. సో వాళ్ళు ఎంబడి ఎప్పుడు ఒక మనిషి చూస్తూ అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడే వాళ్ళకి ఏం కాదు. లేకపోతే ఏదో ఒక దెబ్బ తాకించుకోవడమో, ఏదో ఒకటి ఇల్లు పెట్టుకోవడమో, కొట్టుకోవడమో, దొబ్బుకోవడమో చేస్తారు. సో ఇంకా వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ అబ్జర్వ్ చేసుకుంటున్నాడు అనమాట. నేను కూడా వీడియో తీసుకుంటూ చూసుకుంటూనే ఉన్నా. సో మంచిగా ఇద్దరు కలిసి మంచిగా ఆడుకున్నారు అనమాట. వెహికల్ బండి మీద మంచిగా ఆడుకున్నారు పొట్టోళ్ళు ఇద్దరు కూడా. మంచి మంచి పిక్స్ తీయించిన నేను వీళ్ళిద్దరిని. కానీ అసలు ఒక్క దాంట్లో కూడా సరిగ్గా ఊళ్ళో ఇద్దరు ఎటో చూడు అసలుకి పిక్స్ తీయించుదామంటే. సో చూడండి ఇక్కడ వీళ్ళందరూ కూడా వాళ్ళనే చూస్తున్నారు. సో వీళ్ళు మంచిగా ఆడుకున్నారు అనమాట. సో నైట్ డిన్నర్ అక్కడే ప్రిపేర్ చేసారు. అంకుల్ ప్రిపేర్ చేసిండు అనమాట. మంచిగా ప్రిపేర్ చేసిండు. చికెన్ బగారా రైస్ అవన్నీ కూడా ప్రిపేర్ చేసిండు అనమాట. ఇంకా నేను వెజ్ కాబట్టి పన్నీర్ కర్రీ ఇంకా పప్పు వండిరు అనమాట నా కోసము. వెజ్ తినే వాళ్ళ కోసము పన్నీర్ కర్రీ ఇంకా పప్పు. మంచిగా ఉండే ఫుడ్ అందరి కోసం అంకులే ప్రిపేర్ చేసిండు. కర్రీ మంచిగా వేసిరట. వైష్ణవి చెప్పుండే, వైష్ణవి చికెన్ తినింది, నేను పన్నీర్ కర్రీ తిన్నా అనమాట. సో ఇక్కడ కన్నయ్య ఉన్న శ్రీయాన్ మంచిగా ఆడుకుంటుంటే మేమందరం వాళ్ళిద్దరిని చూసుకుంటున్నాం అనమాట, ఇద్దరు పొట్టోళ్ళని. సో చూడండి ఎట్లా ఆడుతున్నారో. మొత్తం ఇంకా ఇల్లంతా తిరుగుడు అన్నట్టు. కిచెన్లకి, బెడ్రూమ్లకి, హాల్లకి తిరుక్కుంటున్నాడు. ఇంకా వీళ్ళందరూ కూడా ఇక్కడ కేక్ తింటున్నారు అనమాట. అందరూ కూడా కేక్ కట్ చేపిస్తే కేక్ తింటున్నారు. సో ఇక్కడ వీళ్ళు ఆడుకుంటున్నారు పొట్టోళ్ళు ఇద్దరు. సో ఇంట్లోనే మంచిగా డెకరేట్ చేసిర్రు అన్నట్టు. సో హాల్ పెద్ద ఉంటుంది కాబట్టి మాకు మంచిగా ఏ సెలబ్రేషన్స్ అయినా మంచిగా వస్తుంది మాకు. హాల్లో కరెక్ట్ సరిపోతుంది బర్త్డే సెలబ్రేషన్. ఇంట్లో మందం చేసుకుంటే మంచిగా సరిపోతుంది. ఇప్పుడు మాకు అన్నయ్య బర్త్డే మేము ఇటు సైడ్ వాళ్ళకి వేసినాం, వీళ్ళు ఇటు సైడ్ వాళ్ళకి వేసారు.
ఇద్దరు బర్త్డేలు సేమ్ చేసిన ఇంట్లో మందమే చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ వీళ్ళ మామ వీళ్ళ తాత అందరు చూస్తుర్రు అన్నట్టు. శ్రియాన్ని కన్నయ్యని వాళ్ళిద్దరు ఆటలు చూస్తుండు. కన్నయ్య మస్తు ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు ఈ బైక్ని, పాండా బైక్ని మొత్తం ఫాస్ట్గా తిప్పుతాడు అన్నట్టు. ఫుల్ అంటే ఫుల్ ఫాస్ట్గా తిప్పుతాడు. కన్నయ్యకి పాండా బైక్లు ఒక 4-5 ఉన్నాయి కావచ్చు. తన బర్త్డేకి మొత్తం 12 వెహికల్స్ ఏమో వచ్చినాయి. దాంట్లో పాండా బైక్సే 4-5 ఉండే. అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి కన్నయ్యకి. సో అన్ని బైక్స్ భలే నడుపుతాడు అనమాట ఫాస్ట్గా. నెక్స్ట్ వచ్చేసి శ్రీయాన్ నడుపుతున్నాడు ఇప్పుడు. ఇంకా శ్రీయాన్ నడుపుతుంటే ఇంకా వాళ్ళ దాదా దగ్గర పట్టుకున్నాడు. ఎందుకంటే పడితే ఇద్దరు ఒకటేసారి పడతారు కదా, అందుకే అబ్జర్వ్ చేసుకుంటున్నాం అనమాట. సో చూడండి ఇద్దరు ఎట్లా క్యూట్గా నడుపుతున్నాడో. ఇప్పుడు కన్నయ్య బ్యాక్ సైడ్ కూర్చున్నాడు, శ్రీయాన్ ముందు కూర్చున్నాడు అనమాట. సో ఇద్దరు కలిసి కూర్చొని మంచిగా ఆడుకుంటున్నారు. సో ఫుడ్ తీసుకొచ్చారనమాట. సో ఫుడ్ ఇంట్లోనే తింటున్నాం అనమాట. చికెన్ కర్రీ, బగార్ రైస్, పన్నీర్ కర్రీ, పప్పు ఇవన్నీ ప్రిపేర్ చేసారు. సో నేను వెజ్ కాబట్టి పన్నీర్ కర్రీ తిన్నా. రైస్ కూడా మంచిగా ఉంది, ఘాటు లేకుండా మంచిగా ఉండే అనమాట. టేస్ట్ కూడా సూపర్ ఉండే పన్నీర్ కర్రీ ఇంకా పప్పు. సో ఇంకా డిన్నర్ చేసేసి ఇంటికి వచ్చినాం అనమాట. సో ఇలా జరిగింది మా శ్రీయాన్ బర్త్డే సెలబ్రేషన్. ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. షార్ట్ అండ్ స్వీట్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుంటుంది మీ స్మార్ట్ తెలుగు పిల్ల. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టేక్ కేర్.